उसका गुणगान करो, इबादत करो, उसकी इबादत करो, इबादत करो, उसकी इबादत करो। याद रखोगे वही एक खुदा है, हमको ये जीवन उसी ने दिया है। उस चारगाह से हम सब गाए, हमको हम गीत गाए। रब का तुम शुक्र करो, ऊंची आवाज करो, गाओ खुशी के गीत, उसका गुणगान करो, इबादत करो, उसकी इबादत करो, इबादत करो, उसकी इबादत करो। ना मैं खुदावन कितना मुबारक, मेरा खुदावन कितना बड़ा है। रहमत है उसकी सदियों पुरानी, वफा का अज़ल से यही है। उस पर ईमान करो, उसकी करार करो, गाओ खुशी के गीत, उसका गुणगान करो, इबादत करो, उसकी इबादत करो, इबादत करो, उसकी इबादत करो। ये दुनिया के लोगों ऊंची आवाज करो, गाओ खुशी के गीत, उसका गुणगान करो, इबादत करो, उसकी इबादत करो, इबादत करो, उसकी इबादत करो। హల్లెలూయా. చక్కని వాక్యం ద్వారా మనం దీవించబడి ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభువారు ఒక చక్కని మాట చెప్తున్నారు, నేనే మార్గము సత్యము జీవమై ఉన్నా. ఆయన ద్వారానే మనము తండ్రి యొద్దకు నిత్య రాజ్యమునకు చేర్చబడతామనేటువంటి నిజమైనటువంటి వార్తను, సువార్తను మనం ఈ రోజున మనం విని ఉన్నాం. ఆయన ద్వారా మనం తండ్రిని చేరుకోగలుగుతాం. ఆ నిత్యరాజ్యమునకు మనం వారసులు అవుతామనేటువంటి చక్కటి వాక్యమును మరి దైవజనులు మరి మనకు తెలియజేస్తున్నారు. ఆ వాక్యము మరి మనందరికీ ఆశీర్వాదకరంగా ఉందని నేను నమ్ముచున్నాను. మరి ఈ యొక్క సంఘములో మరి సేవ చేయుటకు మరి దేవుడు నాకు అనుగ్రహించేటువంటి ఈ గొప్ప అవకాశమును బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఈ అవకాశమును కలిగించినటువంటి మరి దైవజనులు రాజా గారికి కూడా వారి కుటుంబానికి మరి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నారు. మరి ఇప్పటి వరకు అనేక మంది మరి మన సంఘాన్ని దర్శించినారు. మరి ఎవరైనా కొత్తగా మరి యొక్క సంఘాన్ని దర్శించినట్లయితే మరి మీకు ఈ యొక్క కనెక్ట్ కార్డ్ ఇవ్వడం జరుగుతుంది. ఎవరికైనా కావాలన్నట్లయితే మరి కొత్తగా ఎవరైనా వచ్చినట్లయితే మీ యొక్క హ్యాండ్ మరి పైకి లేపినట్లయితే మరి వాలంటీర్స్ వస్తారు, వచ్చి మీకు కనెక్ట్ కార్డ్ ఇవ్వడం జరుగుతుంది. మీ యొక్క నేము, అడ్రస్, ఫోన్ నెంబరు మరి ఇక్కడ రాసినట్లయితే, అదే విధంగా మీ యొక్క ప్రేయర్ రిక్వెస్ట్ కూడా తెలియజేసినట్లయితే మీ కొరకు మేమందరం కలిసి ప్రార్థన చేస్తాము. అదేవిధంగా మరి వచ్చే వారము మరి
ఉదయకాల సమయంలో మరి ఆరాధన ఉండదు. మనకి ఈవినింగ్ టైంలో మరి వాచ్ నైట్ సర్వీస్ జరుగుతుంది కనుక మరి మీకు ప్రత్యేకించి తెలియజేస్తున్నాం. మీ కుటుంబస్తులకు, మీ యొక్క ఫ్రెండ్స్కి, మీ యొక్క రిలేషన్స్కి, మీ కొలీగ్స్కి అందరికీ తెలియచేయండి. ఆ వాచ్ నైట్ సర్వీస్లో మరి పాలు పొందులు పొంది దేవునిని ఘనంగా ఆరాధించి ఆయన ఆశీర్వాదాలను పొందుకోవాలని ప్రభువైనటువంటి యేసుక్రీస్తు నామమున మనవి చేస్తాం. అదేవిధంగా ఆ సమయంలో మరి డిన్నర్ కూడా మరి మనకు అరేంజ్ చేయబడడం జరిగింది కనుక మీరందరూ కుటుంబ సమేతంగా వచ్చి దేవుని ఆరాధించాలని ప్రభు నామమున మనవి చేస్తున్నారు. వాచ్ నైట్ సర్వీస్ మరి నెక్స్ట్ వీక్ మనకి జరిగేది 24th డిసెంబర్ ఈవినింగ్ 7:30 నుండి మనకి జరుగుతుంది కనుక మీరందరూ ఈ యొక్క ఆరాధనకు వచ్చి దీవించబడాలని ప్రభు నామమున మనం చేస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. అందరూ లేచి నిలబడినట్లయితే ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు ఈ రోజున మనతో మాట్లాడినాడు. ఆయన వాక్యము సత్యమైనది, ఆయన వాక్యములో జీవమున్నది, ఆయన వాక్యము వెలుగయ్యున్నది. ఈ రోజున విత్తబడినటువంటి వాక్యము నీకు సత్యమైనది, అది వెలుగయ్యున్నది, అది జీవమైనది. దానిని నీవు యాక్సెప్ట్ చేసిన అది నీకు దేనికంటే మధురముగా నీ జీవితానికి ఉండబోతుంది. నీవు బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములను, శాంతిని, సమాధానమును సమకూర్చబోతుంది. ఆయన వాక్యములు వెలుగయ్యున్నది. ఆ వాక్యము నీవు బ్రతుకు దినములన్నీ వెలుగుగా ఉండి నిన్ను, నీ కుటుంబాన్ని ఆశీర్వదించబోతుంది. వెత్తబడిన వాక్యము ద్వారా మన జీవితాలను పరిశీలన చేసుకుందాం. నిజంగా దేవుని యొక్క మార్గములో మనం నడుస్తున్నామా? ఆయనకు లోబడి జీవిస్తున్నామా? ఆయనకు దగ్గరగా ఉన్నామా? ఆయన సత్యమును కలిగి ఉన్నామా? ఈ లోకములో మనం ఉంటున్నాం. వేషధారణ పూరితమైనటువంటి జీవితాన్ని కలిగి మనం జీవిస్తున్నాం అనేటువంటి విషయాన్ని మనం పరిశీలన చేసుకుందాం. వేషధారణ కలిగినటువంటి జీవితాన్ని మనం కలిగినట్లయితే ఆ నిత్య రాజ్యములకు వారసులు కాలేము. సున్నము కొట్టినటువంటి సమాధుల వలె మన జీవితాలు ఉన్నాయేమో. వేషధారణ కలిగినటువంటి హృదయాన్ని మనం కలిగి ఉన్నామేమో. ఒక్కసారిగా మన హృదయాలను పరిశీలన చేసుకుందాం. ఆయన వాక్యము సత్యమే. ఆ వాక్యమును మనం యాక్సెప్ట్ చేసి ఆ సత్యములో ఆయన వాక్యము జీవమైనది. ఆ జీవము కలిగిన వాక్యము మనము కలిగి జీవించినప్పుడు ఆ జీవాన్ని అనుభవించగలుగుతాం. ఆ జీవములో మనం నడవగలుగుతాం. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. హల్లెలూయా. పరలోకమందున్న మా తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు, శ్రేష్టమైన నామమునకు, సజీవుడకు యేసు క్రీస్తుని యొక్క అతి పరిశుద్ధమైన నామమున వేలాది వందనాలు తెలియజేస్తున్నాను. ఏ స్థలమందైతే నా నామమున 2-3 కూడి ఏకీభవిస్తారో వారి మధ్య నేను ఉంటానని మీరు వాగ్దానం చేస్తున్నారు. మా మధ్యతని ప్రభువా కృపా సత్య సంపూర్ణుడిగా మా మధ్యలో నివసించి నీ దాసుడు ద్వారా నీ వాక్కులను వెదజల్లినందుకు నీకు వందనాలు. విత్తబడిన వాక్యము నిబిడల యొక్క జీవితాలను ఆశీర్వాదకరంగా మార్చి వారి జీవితాలను రూపాంతరపరచమని ప్రార్థిస్తున్నాను. గొప్ప వెలుగుని కలిగింపచేయమని ప్రార్థిస్తున్నాను. శాంతితో నింపమని ప్రార్థిస్తున్నాను. నెమ్మదితో నింపమని ప్రార్థిస్తున్నాను. వారి జీవితాలలో తండ్రి ప్రభువా నీ యొక్క నామ మహిమార్థమే గొప్ప కార్యములు జరిగించమని ప్రార్థిస్తున్నాను. నిన్ను కలిగి జీవించే కృప దయచేయండి ప్రభువా. నీ సువార్తను ప్రకటించే ఆ కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నా. నీ వాక్యపు వెలుగులోనికి తండ్రి ప్రభువా ప్రతి ఒక్క బిడ్డను నడిపించమని ప్రార్థిస్తున్నా. నీ ప్రత్యక్షతలను కలిగించమని ప్రార్థిస్తున్నా.
ఈ సంఘములో వ్యక్తపడుచున్న వాక్యము ద్వారా నీ బిడ్డలను బలపరచు, ఆదరించు, ఓదార్చమని ప్రార్థిస్తూ వారిని సర్వ సత్యములోనికి నడిపింపచేయమని ప్రార్థిస్తున్నా. ఈ దాసుల ద్వారా వ్యక్తపడినటువంటి ఆ వాక్యమును నీ బిడ్డల హృదయాల్లో ఫలింపచేయండి, నురత్తలుగా ఫలింపచేయమని ప్రార్థిస్తున్నా. అపవాది దొంగిలించుకున్నట్లు తండ్రి ప్రభు వారిపై మీ యొక్క రక్తమును ప్రోక్షిస్తున్నాను తండ్రి. మీ యొక్క అభిషేకమును ప్రభు వారిపైకి రిలీజ్ చేయమని ప్రార్థిస్తున్నా. వారిని దీవించమని ప్రార్థిస్తున్నా. పెట్టుబడిని కానుకలు బట్టి ప్రార్థిస్తున్నా. లూకా సువార్త 6:38 ఈ విధంగా తెలియజేస్తుంది, ఇయుడి ఇయ్యబడునని మీ లేఖనం తెలియజేస్తుంది. నీ బిడ్డల ఆశీర్వాదం నిమిత్తమై విత్తన ఈ కానుకలను ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను. నిబిడులకు ఆశీర్వాదకరంగా మార్చమని ప్రార్థిస్తున్నాను. వారి ఔషధులు మీకు తెలుసు, వారి అక్కలు మీకు తెలుసు, వారి సమస్యలు మీకు తెలుసు. ప్రభువా, వారి ఔషధులు తీర్చువాడు నీవయ్యా. మీ ఐశ్వర్యము చెప్పున క్రీస్తు యేసు యొక్క మహిమలో నీ బిడ్డలకు ప్రతి ఔషధులు తీర్చమని ప్రార్థిస్తున్నాను. వారి గిన్నె నిండి పొంగి పొర్లింపొచ్చేయమని ప్రార్థిస్తున్నాను. మేలులతో వారి హృదయాన్ని తృప్తిపరచండి. ఈ యొక్క క్రిస్మస్, ఈ యొక్క పండుగను తన వేడుకను జరుపుకోబోచున్నా వారి హృదయాలను సిద్ధపరచమని ప్రార్థిస్తున్నా. గొప్ప కార్యాలు వారి జీవితాలు, వారి కుటుంబాల్లో జరిగించండి. ఈ కార్యక్రమాలను ఆశీర్వదించండి. ఇప్పటి వరకు తని ప్రభు పాటల ద్వారా, ఆరాధన ద్వారా, వాక్యము ద్వారా మిమ్మల్ని గణపరచుటకు, మిమ్మల్ని కీర్తించుటకు మీరు మాకు అనుగ్రహించినటువంటి ఈ అవకాశమును బట్టి వేలాది వందనాలు తెలియజేస్తాం. మా ప్రభువును రక్షకుడగు యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొచ్చున్నాం తండ్రి. బ్రదర్ డానియల్ పరలోక ప్రార్థన చేసుకున్న తర్వాత ఆశీర్వాదం పెంచుకోండి. పరలోకంలో ఉన్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడింది. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, యేసుక్రీస్తు ప్రభువు యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం కూడి వచ్చిన ప్రతి బిడ్డని, ఈ లోకంలో ఉన్న సమస్త జనులకి నిత్యకాలం తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. 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 థాంక్యూ.